ఎన్డీఏ సీఎంల సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నిక ఏదైనా ఎన్డీఏ తగ్గేది లేదు అన్నట్టుగా వ్యవహరిస్తోందన్నారు. ఢిల్లీలో ఎన్డీఏ ముఖ్యమంత్రులతో సమావేశమైన మోదీ రాబోయే రోజుల్లో ఏ ఎన్నికకైనా ఎన్డీఏ పక్షం ధీటుగా ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. అన్ని ఎన్నికల్లోనూ ఎన్డీఏ ఒక శక్తిగా నిలబడుతుందని తెలిపారు మోదీ. బీహార్ అయినా బెంగాల్ అయినా ఎన్డీఏ ఎక్కడా తగ్గదని చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన ఎన్డీఏ సీఎంలతో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నడ్డా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ సీఎంలకు బీజేపీ విందిచ్చింది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కార్యక్రమం అనంతరం ఎన్డీఏ సీఎంలకు అందరికీ కూడా ప్రధాని మోదీ అలాగే బీజేపీ విందిచ్చింది. ఈ నేపథ్యంలో మోదీ ప్రధానంగా కొన్ని కామెంట్స్ చేశారు. ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? బీజేపీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? దేశంలో వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా తన సత్తాను చాటుతున్న ఎన్డీఏ రానున్న రోజుల్లో కూడా ఎన్డీఏకి తిరుగులేదు, బలంగా ఏ ఎన్నికలనైనా ఎదుర్కొంటుంది అన్న సందేశాన్ని ఎన్డీఏ నేతల సమావేశంలో ప్రధాని మోడీ ఎన్డీఏ నేతలకు స్పష్టం చేశారు. కీలక వ్యాఖ్యలుగా మనం చూడాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలైనా సరే ఎన్డీఏ ధీటుగా ఎదుర్కొంటుంది. ప్రధానంగా అటు మహారాష్ట్ర ఎలక్షన్స్ కానీ, హర్యానా ఎలక్షన్స్ కానీ, ఇటు ఢిల్లీ ఎలక్షన్స్ కానీ, ఎలక్షన్స్ ఎక్కడ జరిగినా కూడా ఎన్డీఏ నేతలు భాగస్వామ్యంతో ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటూ ఎన్డీఏ కూటమిని మరింత బలోపేతం చేస్తున్నారన్న అంశాన్ని ఇటు ఎన్డీఏ నేతల వద్ద ప్రధాని మోడీ ప్రస్తావించడం జరిగింది. అన్ని ఎన్నికల్లో కూడా ఎన్డీఏ ఒక శక్తిగా నిలబడుతుంది. ఇది ముఖ్యంగా బీహార్ అయినా బెంగాల్ అయినా కూడా ఎక్కడ కూడా తగ్గేది లేదన్నట్లుగానే ఎన్డీఏ ప్రదర్శన ఉంటుంది అని చెప్పి ప్రధాని మోడీ ఎన్డీఏ నేతల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1 గంటకి ఇంపీరియల్ హోటల్లో ఏర్పాటు చేసిన ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో పాటుగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. అందులో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అజిత్ పవార్, ఇటు ఎన్సీపీ మహారాష్ట్రలో కూటమి భాగస్వామిగా ఉన్నారు. సో వీరంతా హాజరైన సందర్భంలో ముఖ్యంగా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారాలు పాల్గొనడం కానీ, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొనడం కానీ, సో ఎన్డీఏ ఒక ఐక్యంగా ముందుకు వెళ్ళడం ఒక మంచి పరిణామం అని, అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఎన్నికలు ఏవైనా సరే ఎన్డీఏ ధీటుగా ముఖ్యంగా నిలబడి గెలుస్తుంది అన్న అంశాలను కూడా ఎన్డీఏ నేతల వద్ద ప్రస్తావించడం జరిగింది. ప్రధాని మోడీతో పాటుగా జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ అలాగే కేంద్ర మంత్రులు కూడా ఈ విందు సమావేశంలో పాల్గొన్నారు. పిచ్చాపాటిగా కూడా మాట్లాడుకోవడం జరిగింది. యాక్చువల్ గా 3 గంటలకి ఏపీ సీఎం అమిత్ షాతో సమావేశం కావాల్సి ఉంది. కానీ ఇంపీరియల్ హోటల్లోనే అమిత్ షా, జేపీ నడ్డాతో కూడా ఇటు చంద్రబాబు ఏకాంతంగా కాసేపు మాట్లాడడం జరిగింది. సో ఇటు ఎన్డీఏ నేతలు కూడా ఈ రోజు వచ్చిన వారు కూడా ఢిల్లీ అభివృద్ధికి సంబంధించి, అలాగే కేంద్ర ప్రభుత్వం దేశాభివృద్ధికి ముఖ్యంగా ఇచ్చిన హామీని అమలు చేసే దిశలో, అలాగే ఎన్డీఏ కూటమి ఐక్యంగా కలిసి వెళ్ళడానికి సంబంధించి కూడా ఎన్డీఏ నేతలంతా కూడా ఈ రోజు రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా స్పందించడం జరిగింది. సో ప్రధాని మోడీ కూడా భవిష్యత్తులో ఎన్డీఏ మరింత ధీటుగా ముఖ్యంగా అభివృద్ధి విషయంలో కానీ, అలాగే ఎన్నికలు ఎదుర్కొనే విషయంలో కానీ ఒక బలమైన శక్తిగా నిలుస్తుంది. ఏ ఎన్నికలైనా సరే ఎన్డీఏ గెలుస్తుంది అన్న అంశాలని ఈ రోజు ఎన్డీఏ నేతలకి ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఎన్డీఏ ఒక శక్తిగా ఈ ఎన్నికలని అన్నింటినీ కూడా కలిసి ఎదుర్కొంటుంది అన్న అంశాలని ముఖ్యంగా ఎన్డీఏ నేతలు చాలా కీలకం. ఇటు ఎల్జేపీ అలాగే జేడీయూ కలిసి ఢిల్లీ ఎలక్షన్స్ లో కూటమిగా ఒక్కొక్క సీట్ ఇచ్చినా కూడా వారి కోసం మిగతా ఎన్డీఏ పార్టీలు ఇటు శివసేన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకి ఢిల్లీలో మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే టీడీపీ నుంచి చంద్రబాబు ముఖ్యంగా ఇక్కడికి వచ్చి ప్రచారం చేశారు. సో ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్న వారంతా కూడా ఆయా పార్టీలకు సంబంధించిన ఎంపీలు కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. సో అందులో భాగంగా కృతజ్ఞతగా ఈ రోజు ఒక విందు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీలో గెలుపుకు కారణమైన వారందరికీ ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో వచ్చే ఎలక్షన్స్ లో కూడా ఎన్డీఏ కూటమి ఒక శక్తిగా నిలబడి ఖచ్చితంగా ఎన్నికల్లో గెలుస్తుంది అన్న విషయాన్ని ఈ రోజు మోడీ స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ గోపి.